మోడీ అమిత్ షాలతో చంద్రబాబు భేటీ. సహజంగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే అవి చేసి పెట్టండి, పోలవరం తొందరగా కానివ్వండి, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్లు ఇవ్వండి, పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వండి, ఇవ్వండి అని అడిగారు అన్నట్టు. ఇది ప్రతిసారి మనకు వచ్చేటటువంటిదే. ఆ వినతి పత్రం అదే ఉంటుంది ప్రాక్టికల్గా. కానీ ఇంటర్నల్గా ఏం జరిగింది? బేసిక్గా అయితే నోరు మెదపలేదు చంద్రబాబు, మీడియా కూడా నోరు మెదపలేదు. యాక్చువల్గా నిన్ననే స్పుత్నిక్ రాసినటువంటి వార్త, హైలైట్ అయినటువంటి వార్త, చంద్రబాబుని అటు సిఐఏ, అమెరికన్ సిఐఏ ప్రెషర్ చేస్తుంది చంద్రబాబుని ఇట్లాగా లాయల్టీ మార్చుకోమని. అంటే లాయల్టీ అంటే విధేయత, ఇప్పుడు ఎన్డీఏకు ఉన్నటువంటి విధేయతని మార్చుకోమని చెప్తోంది, తద్వారా ప్రభుత్వాన్ని కూల్చమని చెప్తోంది అన్నటువంటి. అది ఎక్కడో లోకల్గా గల్లీలోనో లేకపోతే ఇక్కడ ఏ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మాట్లాడింది కాదు. అంతర్జాతీయ పత్రికలు, రష్యా వాళ్ళకి సంబంధించినటువంటి నిఘా వ్యవస్థ కనిపెట్టినటువంటి అంశాన్నే రష్యన్ అధికారిక పత్రిక రాసింది. దాని మీదన ఒక్కళ్ళు నోరు మెదపలేదు, ఒక్కళ్ళు అడగలేదు. మీడియా కూడా ఇక్కడ ఎలా తయారైపోయిందంటే ఆ కోణంలోనే తయారైంది. ఇంకోటి రాసుకొచ్చేది పోలవరం గురించి అడిగారు, వెనకబడిన జిల్లాల గురించి అడిగారు. 5 ఏళ్ళు జగన్ అదే అడిగాడు, అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు అదే అడిగాడు. ఇప్పుడు పోలవరానికి అడగడానికి ఉంది, మొన్ననే తేల్చి చెప్పేశారు కదా. అమరావతి నిధులు ఆల్రెడీ బడ్జెట్లో పెట్టారు కదా, వెనుకబడిన జిల్లాలకు బడ్జెట్లో పెట్టారు కదా. ఇంకా ప్రత్యేకించి ఇప్పుడు మోడీని అమిత్ షాని కలిసి దాంట్లో అడిగేది ఏముంటుంది? ఇక్కడ అసలు పాయింట్ ఇంకొకటి ఉంది. నిన్ననే ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చారు తెలుగుదేశం అనుకోవాలి మీడియా, ఏమని 3 వారాల నుంచి మనం అప్పే తీసుకోలేదు అన్నటువంటిది. వాస్తవంగా ఏడాది మొత్తానికి అప్పు లిమిట్కి దగ్గరకు వచ్చేసాం. ఇంకా ఏడాది మొత్తం తీసుకోవాల్సిన అప్పులో సగం జగన్ తీసేసుకున్నాడు ఆల్రెడీ. మిగతా సగంలో 30% మనం తీసేసుకున్నాం. ఇంకొక 15-20 కోట్లే వస్తుంది. ఇక్కడ నిన్న చంద్రబాబు గారు అడిగిన దాంట్లో రుణాల రీషెడ్యూలింగ్ చేయమని చెప్పేసి రుణాల లిమిట్ని పెంచమని అడిగారు అన్నటువంటి పాయింట్ కూడా వినబడుతోంది. అది తెలుగుదేశం అనుకూల పత్రికలు హైలైట్ చేయలేదు, వైసీపీ అనుకూల పత్రికలు హైలైట్ చేస్తాయి. అదే తేడా.